స్టార్టింగ్ అయితే బోని అయితే చేసామన్నమాట. పడటం కూడా మంచి సైజే పడింది, పెద్దది 30 కిలో అలా ఉంటది, 6 కిలో పైన ఉంటది అనమాట. నేను కొట్టిన కాడి నుంచి అయితే ఈ అన్న కూడా అయితే మామూలుగా మొదలు పెట్టలేదు. అన్న ఈ రోజు నేను వాడిన ఫ్రాక్ అయితే కొత్తది అనమాట, డిఫరెంట్ గా ఉంది. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మంచి వీడియో చూసామని అనిపిస్తుంది. అసలు మామూలు సైజ్ అంటే మామూలు సైజ్ కాదనమాట. ఈ పూమేన్ అయితే ఎంత లావున ఉందంట అంత. ఈ పూమేని మనం అయితే వెయిట్ కూడా చెక్ చేసాం అనమాట. ఈ పూమేని మూతికైతే ఏందో గుల్లలుగా అసలు మచ్చలుగా లేసింది, భలే డిఫరెంట్ గా ఉంది, ఏందో అర్థం కాల. అలా ఎందుకన్నా వచ్చిందంటే మీకు తెలిస్తే కామెంట్ చేయండి మర్చిపోకుండా. వెయిట్ చూసుకుంటేనేమో 2.5 దాకా ఉందన్నమాట. ఈ పూమేన్ అయితే మళ్ళీ అయితే రిలీజ్ చేసేసాం అనమాట, వదిలేసాం తన స్థావరానికి. చాలా మంది అడుగుతున్నారు మన ఫాలోవర్స్, ఎందుకు వదిలేస్తున్నారు ఏంటనే. టేస్ట్ బాగోదనమాట, అందుకని వదిలేయటం. మళ్ళీ ఇంకో పూమేన్ అయితే పడింది అనమాట. ఇదైతే సుమారుగా కేజీన్నర ఉంటది ఈజీగా, ఎట్లా వేసుకున్నా. దీనికి కూడా అయితే మళ్ళీ అయితే వదిలేసాం అనమాట. ఫ్రాగులకు పడ్డప్పుడేమో గందరగోళం చేసుకుంటూ వస్తాయి, ఒడ్డుకైతే ఎల్లుమన్నప్పుడేమో వెళ్ళట్లేదు. చూసారు అవి అయితే. దానినైతే అటు నెట్టి ఇటు నెట్టి అయితే మొత్తానికైతే నీళ్ళలోకి పంపించాలని మా పని, కానీ చివరికైతే మొత్తానికైతే మనకైతే ఎన్ని చేపలు పడ్డాయి అయితే ఇప్పుడైతే మీరైతే చూడండి. అచ్చంగా 12 బొమ్మలు అయితే పడ్డాయి, 2 అయితే వదిలేసాం కదా, మొత్తం అయితే 14 పడ్డాయి. లైక్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మంచి క్రేజీ వీడియో అయితే వస్తా.